షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మరి ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ ఎలోహిం నీకు భూషణముగా ఉండును. ఈ మాట, ఈ వాగ్దానము 1000 ఏళ్ల పరిపాలన గురించి పరిశుద్ధులారా యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నాడు. మరి వాళ్ళు మొదటి రాకడనే విశ్వసించలేదు, రెండవ రాకడనే ఇంకా వారు నమ్మలేదు. కానీ వారికి ఏది రెండవ రాకడ వచ్చి ఆయన రాజ్య స్థాపన జరిగే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అప్పుడు అక్కడ నీకు సూర్యుడు అవసరం లేదు, ఇక చంద్రుడు అవసరం లేదు. ఎందుకంటే కోటి సూర్యకాంతులైన వెలుగైన ఆ దీపమైన యాషువాని మీ మధ్యలో వెలుగుగా ఉంటాడు. కాబట్టి ఇంకా నీకు వెలుగు అవసరం లేదు. ఇంకా వెలుగు మరి ఇప్పుడు మనకు పగలు నక్షత్రాలు అవసరమా, చంద్రుడు అవసరమా? అవి ఉన్నా మనకు కనబడదు సూర్యుడు ఉన్నప్పుడు. అదేవిధంగా కోటి సూర్యకాంతుల వలె వెలుగైన యాషువా ఉన్నప్పుడు ఏ యొక్క వెలుగు అవసరం లేదు, ఏ సూర్యుడు అవసరం లేదు. కాబట్టి పరిశుద్ధులారా, ఆ యొక్క రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్న వారము, ఆ రాజ్యం కొరకు సిద్ధపడుచున్న వారము. నువ్వు నివసిస్తున్న నీ గ్రామంలో కావచ్చు, నీ పట్టణంలో కావచ్చు, నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ యొక్క రాష్ట్రంలో, నీ దేశంలో ఎక్కడైనా నిన్ను ఒక గొప్ప భూషణ కిరీటముగా ఆయన నిలబెట్టనై ఉన్నాడు. ఆ వాగ్దానం ఇస్తున్నాడు మనకు. భూషణ కిరీటముగా నిన్ను రాజకీయ మకుటముగా చేస్తానని. ఎప్పుడు ఆ వెలుగును నువ్వు ధరించుకొని వెలుగు సంబంధి వల్ల నీవు జీవితాన్ని జీవించినప్పుడు, ఈ బురద లోకంలో ఉన్నాము, దుర్గంధపూరిత లోకంలో ఉన్నాము, బురద అంటకుండా ఎదిగే తామర పుష్పంలాగా నీవు ఉన్నప్పుడు ఆ వెలుగు నీ మీదకి వస్తుంది. నువ్వు వెలుగు సంబంధి వలె ఉంటావు. నువ్వు అనేకులకు వెలుగుగా ఉంటావు, అనేకులకు నీ దీవెనకు పాత్రురాలుగా ఉంటావు పరిశుద్ధులారా. కాబట్టి మీరు ఎక్కడ నివసించినా, ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతం వెలిగించబడుతుంది నిన్ను బట్టి. ఆ యొక్క నిత్య మహిమ నీ ప్రాంతం మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది, నీ కుటుంబం మీదకి వస్తుంది, నీ వంశం మీదకి వస్తుంది. నువ్వు వెలుగు సంబంధి వలె ఉన్నప్పుడు, వెలుగు సంబంధి వల్ల నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు, వెలుగు సంబంధి వలె నీ మాట, నీ చూపు, నీ తలంపు, ప్రతి విషయంలో నువ్వు నిక్కచ్చిగా వెలుగు సంబంధి వలె ఉన్నప్పుడు, ఆ వెలుగును ధరించుకున్నప్పుడు డెఫినెట్గా నిన్ను అనేకులకు వెలుగుగా, దీవెనకు పాత్రురాలిగా ఆయన నిలబెట్టి ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. అట్టి కృప మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులను ఇజ్రాయేలుకు వాగ్దానం ఇచ్చినారు. నేను నీకు భూషణ కిరీటముగా ఉందును, నేను నిన్ను రాజకీయ మకుటముగా చేసేదనని వాగ్దానం ఇచ్చినారు. నీవు వెలుగు సంబంధి వలె ఉంటావు, నీపైన వెలుగు ప్రకాశింపజేస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, అట్టి కృప, అట్టి వెలుగు మా మీద ఉంచి మేము వెలుగు సంబంధం ఉంటే కృపను విస్తరింపజేయమని నజరుడని యాషువ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబాలకును శాంతి, సమాధానం, మరీ ముఖ్యంగా ఆయన వెలుగు భూషణ కిరీటముగా ఉండునుగాక. ఆమేన్.